ఇప్పుడే చూశాను భయ్యా ఇప్పుడే నేను అర్జున్ సనా వైజయంతి సినిమా చూశాను భయ్యా. చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత ఇలాంటి ఒక మంచి సినిమా ఒక అమ్మ కోసం భయ్యా. ఈ సినిమా చూసిన తర్వాత మా అమ్మ గుర్తొచ్చింది భయ్యా. విజయశాంతి చేస్తుంటే విజయశాంతి గారే మా అమ్మలకు కనిపించారు నాకు. సాంగ్స్ బాగున్నాయి, పాటలు బాగున్నాయి, ఫైట్లు బాగున్నాయి, డైలాగులు బాగున్నాయి, యాక్షన్ బాగుంది. హీరో క్లైమాక్స్ లో ఏదో కోసుకున్నాడంట, మరి నువ్వు కోసుకోవాలనిపించిందా? క్లైమాక్స్ లో భయ్యా వాళ్ళ అమ్మ కోసం కళ్యాణ్ రమ్మన్న నరుక్కుంటాడు పోయా చెయ్య. నాకైతే ఏడుపు వచ్చేసింది పోయా. నేను కూడా మా అమ్మ కోసం కళ్యాణ్ రామన్న చెయ్యి నరుక్కోను, నేను తల నరుక్కుంటా. మనకు జన్మని ఇచ్చిన తల్లి, మనల్ని పెంచింది తల్లి, పెద్ద చేసిన తల్లి, మనం ఈరోజు తిరుగుతూ ఉంటే జీవితాన్ని ఆనందిస్తామంటే కారణం తల్లి. తల్లి కోసం చచ్చిపోవడం తప్ప 100 సార్లు చచ్చిన తప్పే లేదు. ప్రతి ఒక్క కొడుకు, ప్రతి ఒక్క తల్లి కొడుకు ఈ సినిమా చూడాలి. ఈ సినిమా ఫైట్లు ఎలా ఉన్నాయి? ఫైట్లు అయితే పోయా చాలా రోజుల తర్వాత నిజంగా విజయశాంతి గారిని కర్తవ్య సినిమా చూసినట్టు ఉంది పోయా. నిజంగా నాకైతే ఏడుపు వచ్చేసింది పోయా. ఆమె రాజకీయాలు మానేసి సినిమాలు చేయమ్మా, సినిమాలు చేయండి అమ్మా. మీకు సినిమాల్లో మంచి భవిష్యత్తు ఉంది. ఇంకా మీరు సినిమాలు చేయాలి, మా లాంటి బిడ్డల్ని ఆదుకోవాలి. అమ్మా విజయశాంతి అమ్మా సినిమాలు చేయమ్మా తల్లి. నువ్వు చేసే డ్యాన్సులు, నువ్వు చేసే ఫైట్లు, నువ్వు చేసే యాక్టింగ్లు, నువ్వు చేసే కామెడీలు, నువ్వు చేసే యాక్షన్లు అన్నీ మేమంతా నిన్ను కన్న తల్లిలాగా భావిస్తావమ్మా. నువ్వు మాకు తల్లివమ్మా. సినిమా ఎలా ఉంది? సినిమా ఇండస్ట్రీ ఒక మాటలో చెప్పు. రేపటికల్లా ఈ సినిమాకి 1000 కోట్లు పక్క రేటింగ్ ఎంత ఇస్తారు? ఇలా మాట్లాడే కళ్యాణ్ రామ్ ఫ్యాన్స్ తో తనులు తినాలి. 100కి 100, 1,00,000కి 1,00,000 ఎంత వేసుకుంటే అంత వేసుకో. ఇలా మాట్లాడే నందమూరి ఫ్యాన్స్ తో తనులు తినాలన్నా నీకు? నందమూరి ఫ్యాన్స్ తో తనులు తినాలన్నా? నేను ఒక కళ్యాణ్ రామన్న పెద్ద ఫ్యాన్. నేను కళ్యాణ్ రామన్న మొదటి సినిమా అప్పుడే థియేటర్ పుట్టా. నన్ను అప్పటి నుంచి అందరూ జూనియర్ కళ్యాణ్ రామ్ అంటారు. నేను కళ్యాణ్ రామన్న ఫ్యాన్. అన్నా ఒక్క ముక్కలో చెప్పాలంటే బింబిసారా సినిమాని కొట్టుబడేసింది. అసలు మామూలుగా ఫైట్స్ కానీ అసలు ఆ సెంటిమెంట్, అసలు లాస్ట్ క్లైమాక్స్ అయితే భయ్యా అస్సలు ఊహించుకోలేము. అంత బాగుంది సినిమా. అసలు విజయశాంతి ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ వచ్చి ఈ రేంజ్ ఫైట్లో పోలీస్ ఆఫీసర్గా అసలు నిజంగా మెయిన్ విలన్స్ ఏంటంటే ఒక్క విలన్ కాదు, 3-4 విలన్లు, అందరూ కూడా తోపు విలన్లే. ప్రతి ఒక్కడు కూడా హైలైట్ అన్నట్టు. ఒక్కొక్కటి కొట్టుకుంటా ఒక ఏరియాని కవర్ చేయడం, ఒక మంచి ఎక్కడ ఉంటే అక్కడ పోవడం, జనతా గ్యారేజ్ మించిపోయింది భయ్య. ఒక్కటి కాదు సినిమా ఓవరాల్ గా. ఇప్పుడు రావాల్సిన స్టోరీ కాదు, 10 years బ్యాక్ రావాల్సిన స్టోరీ అన్నట్టు అంటారు. లేదు అలా ఏం లేదు భయ్య. ఈ సినిమా మాత్రం మామూలుగా లేదు. అసలు ఫైట్స్ కానీ, ఆ సెంటిమెంట్, మదర్ సెంటిమెంట్ కానీ, లాస్ట్ క్లైమాక్స్ మదర్ సెంటిమెంట్ అయితే మాత్రం బాబా అసలు మామూలు. మెయిన్ ఇందులో చెప్పుకోవాల్సింది ఏంటంటే విలన్స్ ఎంత హైలైట్ అంటే ఆ హైలైట్ మించి హీరో ఉన్నాడో. కథ మాత్రం చాలా బాగుంది భయ్య. కథ మాత్రం చాలా కొత్తగా ఉంది, చాలా బాగుంది సినిమా. ఓవరాల్ గా మాత్రం సూపర్ బోపర్ హిట్ అంతే. 5 out of 5. నా ఏం చెప్తామన్నా, సినిమా చెప్పిన పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా. మాత్రం ఎంత చెప్పినా తక్కువనే. కళ్యాణ్ రామ్ సార్ ఈ సినిమా చెప్పినంత ఆయన ఆడియో ఫంక్షన్ ఆల్రెడీ చెప్పిండు. సినిమా నేను ఇట్టనగా మాట్లాడుతున్నాడు అన్న మాట నిలబెట్టుకున్నారు సార్. నిజంగా చెప్తాను, ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. నీ మీద ఆ సినిమా మీద ఎంత కాన్ఫిడెంట్ పెట్టుకోరో అంత కాన్ఫిడెంట్ దగ్గర సినిమా బ్లాక్ బస్టర్ కొట్టింది. సినిమా మాత్రం చాలా బాగుంది. మళ్ళీ ఒక పటాస్, ఒక బింబిసారా, ఒక అతను ఒకటి తర్వాత అంటే మళ్ళీ ఇది ఒక సినిమా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా అని చెప్పొచ్చు. నందమూరి ఫ్యాన్స్ అంతా ఇట్లా కాలర్ ఎగరేసుకుంటే సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ ఉంది. ముందుగా పడే సల్మాన్ ఖాన్ తమ్ముడు ఇలా సోహెల్ ఖాన్ గారు చేసిర్రు. మెయిన్ విలన్ యాక్టింగ్ మాత్రం ఇరుగా తీసిండు. ఏం చెప్తున్నా, ఆయన హ్యాట్సాప్ చెప్పాలి. అసలు ఆ విలన్కి కరెక్ట్ సినిమా కంటే మంచి సెట్ అయిండు సినిమాలో. అంత బాగా చేసిండు. విజయశాంతి గారి క్యారెక్టర్ చెప్పాలన్నా కూడా మన కర్తవ్యంలో ఎంత బాగా చేసింది యాక్టింగ్. ఇంట్లో కూడా అంత బాగా చేసింది. అంటే మనం అప్పట్లో చిన్నప్పుడు చూసిన కర్తవ్యంలో ఇప్పుడు మనం ఇప్పుడు చూసిన సినిమాలో అలాగే చేసిన యాక్టింగ్ కూడా చాలా బాగుంది. విజయశాంతి గారు ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, మ్యూజిక్ మొత్తం ఇరుగా తీసిరు. ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ ఇట్లా కలర్ ఎగరేస్తున్నారు. నిజంగా ఇప్పుడు రామ్ లక్ష్మణ్ జై ఇలా ఉందో సినిమా అలా చూపించారు. సూపర్. అర్జున్ సన్న వైజయంతి సినిమా చూడడం జరిగింది. సినిమా అయితే మాత్రం ఫుల్ ఎనర్జెటిక్ గా ఉంటుంది అన్న. అంటే సినిమా అంతా కొంచెం కథ రొటీన్ కొన్నా సార్, ఆ స్క్రీన్ ప్లే, ఆ మాస్ ఫైట్స్ అయితే మాత్రం బేవచ్చు అన్నమాట. అలాగే ఒక వింటేజ్ విజయశాంతి గారిని అయితే తీసుకొచ్చారు. సర్లే నీకు ఎవరితో కంబ్యాక్ అని అనిల్ రావుడే, బట్ అసలైన కంబ్యాక్ ఆవిడ రేంజ్
ఇమేజ్ తగ్గ కంబ్యాక్ అంటే ఇది. ఆవిడ ఫైట్లు ఆవిడ యాక్టింగ్ నిజంగా కళ్యాణ్ రామ్ కూడా పనికి రాడు అన్నంత విధంగా ఆ సినిమాలో ఆయన క్యారెక్టర్ డిజైన్ చేయబడింది. అలాగే ఫస్ట్లో ఫైట్లు కూడా చేస్తుంది, యాక్షన్ సీక్వెన్స్ లో కూడా చాలా బాగా చేసింది అనమాట. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ కోసం కూడా మాట్లాడుకున్నా, చాలా బాగా కొట్టిన మ్యూజిక్ ఎవరు కొట్టిన నాకు ఆ పేరు తెలియదు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం చిన్న చెండాడేయారు. సాంగ్స్ స్క్రీన్ ప్లే వరకు ఓకే అనిపించినాయి. ఇంకా డైరెక్షన్ రాసుకున్న స్టోరీ రొటీన్ ఉన్నా కానీ ఆ స్క్రీన్ ప్లే అయితే మాత్రం నిజంగా మైమర్పించారు. ఇంకా ఆ ఫైట్స్ అయితే ఆ డిజైన్ చేసిన విధానం, ఆ ఫైట్స్ అయితే మాత్రం సూపర్. ఆ ఫైట్స్ వచ్చిన బీజిఎం అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇంకా క్లైమాక్స్ లాస్ట్ 10 నిమిషాలు అయితే నిజంగా చెప్పకూడదు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయనంత విధంగా క్లైమాక్స్ అనిపించింది అనమాట. ఆ ఒక్క 2 మినిట్స్ ఆ క్లైమాక్స్ లాంటి ఇష్టం వచ్చే 2 మినిట్స్ థియేటర్ అంతా లేసి అరుపులు మెరుపులు అనిపించింది అనమాట. సో ఓవరాల్ గా సినిమా కోసం చెప్పుకుంటే పక్క కమర్షియల్ మూవీ అన్నా, అంటే రొటీన్ స్టోరీ అయినా సరే ఫైట్స్ బాగా ఎంగేజ్ చేస్తాయి. చూసినంత బోర్ కొట్టకుండా కళ్యాణ్ రామ్కి ఒక మంచి చాలా రోజుల బింబిస్తున్న తర్వాత ఒక మంచి హిట్ వచ్చిందని చెప్పుకోవచ్చు. టోటల్ గా సినిమా కోసం రావాలనుకుంటే విజయచంద్ర ఒక వింటేజ్ విజయచంద్ర చూస్తారు. బీజిఎం బాగుంది, కళ్యాణ్ గారి యాక్టింగ్ అలాగే ఫైట్స్ కూడా యాక్షన్ పార్ట్ కూడా చాలా బాగుంది. అలాగే ఎమోషన్ కూడా మొన్న జూనియర్ ఎన్టీఆర్ గారు లాస్ట్ అరగంట ఏడ్ చేశానని చెప్పారు. ఎమోషనల్ క్లైమాక్స్ అంటే ఎమోషన్ ఆయన అన్నప్పుడు ఇంటర్వల్ ఎమోషన్ ఉంటుంది కానీ అంత మనం ఫీల్ అవుతాం. బట్ క్లైమాక్స్ ఏంటంటే అంత ఎమోషన్ కనెక్ట్ అవ్వదు కానీ ఆ ఏదైతే ట్విస్ట్ ఉందో అదైతే బాగా కనెక్ట్ అవుతుంది. ఆ యాక్షన్ పార్ట్ బాగా కనెక్ట్ అవుతాం. సో ఓవరాల్ గా నాకైతే ఏమనిపించింది అంటే సినిమా చూసిన తర్వాత నందమూరి ఫ్యాన్స్ కి అయితే ఫుల్ మీల్స్ అన్న ఫుల్ మీల్స్ కంబ్యాక్ కళ్యాణ్ రామ్ అనుకోవచ్చు. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఓవరాల్ గా అయితే సినిమా అంటే బ్లాక్ బస్టర్ కూడా చెప్పలేను కనుక ఓవరాల్ గా చూసుకుంటే సినిమా హిట్ అన్న. సినిమా యాక్షన్ డ్రామా థ్రిల్లర్. కళ్యాణ్ రామ్ అంటేనే బాడీ లాంగ్వేజ్లో మంచి యాక్షన్ మూవీస్ చూపిస్తాడు. ఈ సినిమాలో వైజయంతి క్యారెక్టర్లో విజయశాంతి గారిని తీసుకుంటాం మూలంగా సెంటిమెంట్ ప్రకారంగా తల్లికి ఏమి ఇచ్చామనే దానికన్నా సొసైటీకి ఏమి ఇచ్చామనేది మంచి మెసేజ్ అనేది పవర్ ప్యాక్డ్ యాక్షన్ మూవీతో రన్ టైం తగ్గట్టుగా మొత్తం పోలీస్ నేపథ్యం, తల్లి నేపథ్యం ఎక్కడ బోర్ అనిపించలేదు. సినిమా అయితే కనుక బాగుంది, బట్ ట్విస్ట్ కూడా బాగుంది. యాక్చువల్గా ఆవిడ జాతీయ మహానటి ఆడారు. బట్ ఈ సినిమాలో ఏంటంటే పోలీస్ పాత్రకి తల్లి పాత్రకి రెండింటికి పోటాపోటీ సన్నివేశాలు తగ్గట్టుగా ఆవిడ తగ్గట్టుగా ఎక్కడ మైనస్ అవ్వలేదు, అంత ప్లస్ అని ఉంది.